నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. విశేష అలంకరణలో స్వర్ణ రథంపై అమ్మవారు ప్రత్యేక దర్శనం. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్ ఫెస్ట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు. ఏర్పాట్లు పూర్తయ్యాయన్న అధికారులు. తిరుపతి జిల్లా కొత్తగుంటల విషాద ఘటన. వాగు దాటుతూ ఇద్దరు యువకుల గల్లంతు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడవీధుల్లో ఈ ఉత్సవం నిర్వహించగా స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలు ధరించి భక్తులను ఆకట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టెక్ ఫెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజుల పాటు జరగనున్న పాలిటెక్ ఫెస్ట్ను ఆమె ప్రారంభించారు. ఈ మేరకు నిర్వహించిన ఫెస్ట్లో 120 మంది విద్యార్థులు 48 ప్రాజెక్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో 15 ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఫెస్ట్కు పంపనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కౌసర్ బానో, ఆర్జేడీ సత్యనారాయణ మూర్తి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో టెక్ ఫెస్ట్, రీజనల్ టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి వివిధ పాలిటెక్నిక్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. ఈ టెక్ ఫెస్ట్ అనేది పిల్లలకి ముఖ్యంగా డిప్లొమా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, అప్లికేషన్ ఆఫ్ ఒక ప్రిన్సిపల్ని బెటర్గా చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇలాంటి టెక్ ఫెస్ట్ అనేవి అనేక జరగాలని చెప్పేసి పిల్లలకి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. ప్రజల ఇలువెల్పు భక్తులందరికీ కొంగు బంగారం మా అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు మన 2వ తారీఖు నుంచి మొదలైనాయి. రేపు మొదటి గురువారం. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచే అమ్మవారి దర్శనార్థం భక్తులు వేచి చూస్తారు. అది 70,000 మంది నుంచి 1,00,000 వరకు అని ఎక్స్పెక్టేషన్. వారందరికీ 2 లైన్స్ లో పంచిపెట్టడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాలు, మంచినీళ్లు, బిస్కెట్స్ లాంటివి ఏర్పాటు చేసాం. టెంపరరీ టాయిలెట్స్,
పర్మనెంట్ షెడ్స్, పర్మనెంట్ క్యూ లైన్స్ అవన్నీ అరేంజ్ చేసాము. ఫ్రీ బస్సెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి దేవస్థానం వరకు తీసుకొస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళ నుంచి తీసుకుని మేము ఫ్రీగా నడిపిస్తున్నాం. టోటల్ బందోబస్తుకి అయితే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు కలిసి అవసరమైతే బస్సెస్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా డైనమిక్ మోడ్లో చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్. వాళ్ళందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా దేవస్థానం విజిట్ చేసి కమిషనర్ ఆఫ్ పోలీసు విజిట్ చేశారు. వారందరూ ఏర్పాట్లతో సాటిస్ఫై అయ్యారు, బాగానే ఉన్నాయన్నారు. మేము కూడా ఎక్కడ అన్నదానం ఉంది, మా దగ్గర అన్నప్రసాద వితరణ ఉంది. ఆ రోజు వచ్చే తాకిడిని బట్టి ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు. మొత్తం అన్ని క్యూ లైన్స్, బందోబస్తు ఇవన్నీ కూడా చూశారు. వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల వరకు చిన్న మార్పులు కూడా చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా. నేవీ డే సందర్భంగా ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న విక్టోరియట్ సీ వద్ద అమరవీరులకు అధికారులు నివాళులర్పించారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అమరవీరుల స్తూపం వద్ద పువ్వులతో అంజలి ఘటించారు. నేవీ డే సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని 1971 యుద్ధ విజయ స్తూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళులర్పించారు. అమర జవాన్ జ్యోతి ముందు పుష్పగుచ్చాలు ఉంచి వారి త్యాగాలు గుర్తు చేస్తున్నారు. నేవీ సిబ్బంది నివాళులర్పించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.